ఓం నమో వెంకటేశాయ. సర్వోత్తమ శ్లోక భూపా అనుత్తమ ఆలోక రూపా గోవింద గోవింద. కథంచ హీనస్త్రిగుణైర్గుణీ భవాన్ విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపతః కథన్ను సక్తస్త్రిగుణీ స్వదేహకే విశుద్ధ విజ్ఞానమవాప్నుయామహం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని విశుద్ధమైన విజ్ఞానాన్ని అందించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతి రమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పృథుమహారాజు గారు తన మహాసత్రయజ్ఞంలో ఆ రోజు సభలో ఉన్నటువంటి మానవులకి అందరికీ కూడా ఉపదేశం చేస్తున్నాడు. మానవ జాతి అంతటికీ కూడా సరిపోయేటువంటి ఉపదేశం చేస్తున్నాడు. ప్రారంభంలో వినయంగా నేను ఉపదేశం చేయట్లేదు అన్నాడు, కానీ ఉపదేశం అయితే చక్కగా చేస్తున్నాడు. ఆ చేసే క్రమంలో ధర్మాచరణ చక్కగా చేసుకోవాలి అనే మాట చెప్పాడు. ధర్మాచరణతో పాటుగా ఆ ధర్మానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈశ్వరుణ్ణి నమ్మాలి అని చెప్పాడు. ఆ ఈశ్వరుడి మీద నమ్మకంతో ధర్మాచరణ చేసుకోమని చెప్పాడు. ఈశ్వరార్పణ బుద్ధితో ధర్మాచరణ చేసుకోమని చెప్పాడు. వీటన్నిటితో పాటుగా ధర్మం మీద మనకు నిర్ణయాన్ని కలిగించే, ధర్మ నిర్ణయానికి కారణమైనటువంటి విద్యావంతులైన బ్రాహ్మణులను గౌరవించుకోమని చెప్పటం ప్రారంభించాడు. ఆ క్రమంలో యత్సేవయా
అశేష గుహాశయస్వరాట్ విప్రప్రియస్తుష్యతి కామమీశ్వర తదేవ తద్ధర్మపరైర్వినీతై సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతాం అనే మాట చెప్పాడు. వాళ్ళను గనక గౌరవిస్తే, వాళ్ళను గనక సేవించుకుంటే విప్రప్రియుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు. కాబట్టి మీరు శ్రద్ధగా వాళ్ళని సేవించుకోండి అని కూడా చెప్పాడు. చెప్పి పై శ్లోకంలో ఇలా అంటున్నాడు, పుమాన్ లభేతానతివేలమాత్మనః ప్రసీదతోత్యంతశమం స్వతస్వయం యన్నిత్య సంబంధ నిషేవయా తతః పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం అని. మనిషిగా పుట్టిన తర్వాత ఎవరైనా సరే ఏం సాధించాలి అంటే జ్ఞానాన్ని సాధించాలి అని చెప్పుకుంటాము. ఆ జ్ఞానం మామూలు ఈ జ్ఞానం ఆ జ్ఞానం అని కాకుండా తత్వజ్ఞానం అయితే మనిషిగా పుట్టినందుకు సార్థకత అని కూడా చెప్పుకుంటాం కదా. అలా మనిషిగా పుట్టినందుకు సార్థకత జ్ఞానంతో వచ్చే మాట అయితే, తత్వజ్ఞానంతో వచ్చే మాట అయితే, ఆ తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే మనస్సు ప్రసన్నంగా ఉంటే కలుగుతుంది, మనస్సు పరిశుద్ధంగా ఉంటే కలుగుతుంది. ఆత్మనః ప్రసీదతః, మనసు గనక ప్రసన్నంగా ఉంటే ఆ తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞానం కలిగితే అత్యంత శమం భవతి లభేత. అత్యంత శమం మోక్షాన్ని, కష్టాల నుండి పరిపూర్ణమైనటువంటి నివృత్తిని దాని ద్వారా పొందవచ్చు. మనస్సు ప్రసన్నంగా ఉండటం, దానిలో తత్వజ్ఞానం అనేది కుదురుకోవటం, దాని ద్వారా కష్టాల నుండి బయటపడటం అనే వరస ఎవరికైనా సరే కలుగుతుంది. కానీ ఈ క్రమం, ఈ వరస అనేది గనక తొందరగా కావాలి అంటే, తొందరగా మనస్సు ప్రసన్నం కావాలి, తొందరగా జ్ఞానం రావాలి, తొందరగా కష్టాల నుండి విముక్తి లభించాలి అని అనుకుంటే, ఈ జ్ఞానం ఉన్న వాళ్లతో సాహచర్యం చేయటం, ఈ జ్ఞానం ఉన్నటువంటి పండితుల సేవ చేసుకుని వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళ ద్వారా తొందరగా జ్ఞానాన్ని అందుకోవటం అనేది ఉత్తమమైన పని అని వేరే చెప్పనక్కర్లేదు. కాబట్టి ఎవరైనా ఇలాంటి పండితులను గనక సేవించుకున్నట్లయితే అలాంటి పుమాన్ పురుషుడు లభేత అనతివేలం, తొందరగా మనం అనుకున్నటువంటి ఆత్మనః ప్రసీదతః, మనస్సు ప్రసన్నంగా ఉండటం అనే ఫలితాన్ని పొందగలుగుతాడు. దాని ద్వారా తత్వజ్ఞానాన్ని పొందగలుగుతాడు. దాని ద్వారా అత్యంత శమం స్వతః స్వయం లభేత. ఈ అత్యంత శమం, కష్టాల నుండి పూర్తి విముక్తి అనే దాన్ని చాలా తొందరగా, తనంతట తానే వచ్చినంత తొందరగా పొందగలుగుతాడు. ఇవన్నీ కూడా నిత్య సంబంధ నిషేవయ. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే ఆ జ్ఞానం ఉన్నటువంటి విద్యావేత్తలైనటువంటి బ్రాహ్మణులతో నిత్యం సంబంధం పెట్టుకోవటం, నిత్యం వారితో కలిసి ఉండటం, నిత్యం నిషేవయ, నిత్యం వారిని సేవించుకుంటూ ఉండటం, వారి ద్వారా జ్ఞానాన్ని అందుకోవటం అనే పని చేస్తే అవుతుంది. నిత్య సంబంధ నిషేవయ. ఒకవేళ మానవులు ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు, తొందరగా జ్ఞానం రావాలి అంటే మేము దేవతలని ప్రార్థించుకుంటాము, దేవతల పూజలు చేసుకుంటాము, దేవతల ద్వారా జ్ఞానాన్ని అందుకుంటాము, దేవతానుగ్రహం ద్వారా జ్ఞానాన్ని అందుకుంటాము అని అనుకోవచ్చు. కానీ తతఃపరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం. హవిర్భుజాం, హవిస్సులతోనూ పూజలతోనూ ప్రసన్నులయ్యేటువంటి, ఆ హవిస్సులను స్వీకరించి ప్రసన్నులయ్యేటువంటి దేవతల యొక్క ముఖం ఈ బ్రాహ్మణుల, విద్యావేత్తలైనటువంటి తత్వజ్ఞానులైనటువంటి బ్రాహ్మణుల ముఖం కంటే వేరే ఎక్కడుంది? దేవతలు వేరే ఎక్కడా లేరు, జ్ఞానవంతులైనటువంటి వాళ్ళలోనే ఉన్నారు. కాబట్టి దేవతానుగ్రహం కావాలి అని అనుకున్నా వీరిని సేవించుకోవచ్చు. వీరి ద్వారా ఆ దేవతానుగ్రహాన్ని అలాగే జ్ఞానాన్ని కూడా పొందవచ్చు అని మహారాజు గారు చెప్తున్నారు. నిత్య సంబంధ నిషేవయా తతః పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం అనే ఈ శ్లోకంలో. పుమాన్ లభేతానతివేలమాత్మనః ప్రసీదతోత్యంత శమం స్వతస్వయం యన్నిత్య సంబంధ నిషేవయా తతః పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం అనే ఈ శ్లోకంలో విద్యావంతులైనటువంటి బ్రాహ్మణుల యొక్క సాహచర్యము, వారి సేవ మానవులకి మనస్సుకు ప్రసన్నతనిస్తుంది.
ఆ ప్రసన్నత ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొందవచ్చు, జ్ఞానం ద్వారా కష్టాల నుండి పూర్తి విముక్తిని లభించవచ్చు, దేవతానుగ్రహాన్ని కూడా ఈ ద్వారానే సాధించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కర్మఫలమే కావచ్చు, జ్ఞానఫలమే కావచ్చు, అన్నీ కూడా దీని ద్వారా అమరుతాయి అని తన తాత్పర్యాన్ని ఈ శ్లోకంలో చూపించాడు. ఇది కేవలం నేను చెప్తున్న మాట కాదు, ఇదేదో నేను వాళ్ళ మీద శ్రద్ధతో అంటున్న మాట కాదు, శ్రీహరి కూడా ఇదే పని చేస్తున్నాడు, ఇదే మాట చెప్తున్నాడు అని పై శ్లోకంలో అంటున్నాడు. అశ్నాత్యనంతః ఖలు తత్వకోవిదై శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్యనామభి నవై తథా చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస్య పర్యగు అని. అనంతుడైనటువంటి ఆ పరమాత్మ, ఆద్యంతాలు లేనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అశ్నాతి, మనం ఏమైనా సమర్పిస్తే దాన్ని స్వీకరిస్తాడు. ఖలు, ఇది అందరికీ తెలిసిందే కదా. అశ్నాతి అనంతః ఖలు. అందులోనూ తత్వకోవిదై, ఆ శ్రీహరి తత్వాన్ని సరిగ్గా తెలుసుకుని ఎవరైనా సరే సమర్పించుకుంటే వారిది అశ్నాతి, వారిచ్చిన దాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తాడు. తత్వకోవిదై, తత్వవేత్తలైన వాళ్ళు, శ్రీహరి తత్వం తెలుసుకున్న వాళ్ళు, శ్రద్ధాహుతం, శ్రద్ధగా గనక హోమం చేస్తే దాన్ని ఇష్టంగా స్వీకరిస్తాడు. తత్వవేత్తలైనటువంటి ఆ భక్తులు శ్రద్ధగా గనక యన్ముఖే, అగ్నిహోత్రంలో కానీ ఎక్కడైనా కానీ హోమం చేస్తే, ఇజ్యనామభి, ఆ హోమం చేసేటప్పుడు ఏ దేవతా పేరు చెప్పినా, ఏ దేవతా తాలూకు నామం చెప్పినా సరే తీసుకుంటాడు. ఇజ్యనామభి, ఇంద్రుడన్నా సరే, ఉపేంద్రుడన్నా సరే, మరొక పేరు చెప్పినా సరే, ఏం చెప్పినా సరే తీసుకుంటాడు. కానీ అశ్నాత్యనంతః ఖలు తత్వకోవిదై శ్రద్ధాహుతం ఇజ్యనామభి యన్ముఖే, ఏ దేవత పేరు చెప్పినా సరే, సర్వదేవతామయుడైనటువంటి వాడే ఆ శ్రీహరి అనే తత్వజ్ఞానంతో ఆ తత్వ కోవిదులుగా ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధగా గనక బ్రాహ్మణ ముఖంలో ఏమైనా సమర్పించుకుంటే, తినటానికి బ్రాహ్మడికే పెడితే, ఆ ముఖంతో అశ్నాత్యనంతః, అనంతమైన ఫలితాన్ని ఇచ్చే ఆ శ్రీమన్నారాయణుడే తిని అనంతమైన ఫలితాన్ని ఇస్తాడు. ఖలు, ఈ విషయాన్ని ఆయనే ఒకసారి చెప్పాడు కదా. అశ్నాత్యనంతః ఖలు తత్వకోవిదై శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్యనామభి హుతాశనే నవై తథా చేతనయా బహిష్కృతే. ఈ పనిని గనక శ్రద్ధగా అగ్నిహోత్రంలో చేసినా సరే ఆయన స్వీకరిస్తాడు. కానీ నవై తథా, అంత బాగా ఇష్టంగా స్వీకరించడు. ఎందుకు స్వీకరించడు అంటే ఆయనకి రెండు ముఖాలున్నాయి. ఒకటి బ్రాహ్మణ ముఖము, మరొకటి ఈ అగ్నిహోత్రుడి ముఖము. అగ్నిహోత్రుడి ముఖం కంటే ఈ బ్రాహ్మణ ముఖం మీద ఆయనకు ప్రీతి ఎక్కువ. ఎందుకంటే మనం ఎలాంటి బ్రాహ్మణులను లెక్కలోకి తీసుకున్నాము అంటే తత్వకోవిదులు, తత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, శ్రీహరి మీద పరాయణత కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని తీసుకున్నాము. వీళ్ళు చేతనులు, మానవులుగా పుట్టినందుకు నిజంగా జ్ఞానాన్ని సాధించుకున్నటువంటి వాళ్ళు. అగ్నిహోత్రుడు మనకు కనిపించేటువంటి అగ్నిహోత్రుడు లేదా అగ్ని చేతనయ బహిష్కృత, చేతనుడి కింద లెక్కలోకి రాడు. అగ్నిహోత్రుడు చేతనుడు అనేటువంటి భావన చూసేటువంటి మనందరికీ కలగటం లేదు, అలా కలిగేందుకు వీలుగా ఆ రూపం లేదు. కానీ ఈ విద్యావంతుడైనటువంటి వాడు మాత్రం చేతనుడు అనేటువంటి భావన కలుగుతోంది. కాబట్టి అగ్నిహోత్రంలో హోమం చేసినా అంత శ్రద్ధగా స్వీకరించటం లేదు, అంత ఇష్టంగా అనంతుడు స్వీకరించటం లేదు. బ్రాహ్మణ ముఖంలోకి ప్రవేశింపజేస్తే మాత్రం ఆయన శ్రద్ధగా తీసుకుంటున్నాడు, ఇష్టంగా దాన్ని అశ్నాతి తాను తింటున్నాడు. నవై తథా చేతనయా బహిష్కృతే హుతాశనే. దీనికి కారణం ఏమైంది అనంటే పారమహంస్య పర్యగు. ఆయన ఆ శ్రీహరి పరమాత్మ పారమహంస్య పర్యగు. పారమహంస్యం అంటే జ్ఞానం, పరమహంసలైనటువంటి వారు తెలుసుకునేటువంటి తత్వానికి సంబంధించిన జ్ఞానం.
ఆ పారమహంస్యాన్ని పరితః అన్ని వైపుల నుంచి చక్కగా చెప్పేటువంటి శబ్దాలున్నాయి కదా, ఆ శబ్దాలతో మనం తెలుసుకోవలసినటువంటి వాడు. పారమహంస్య శబ్దాలైనటువంటి ఉపనిషద్వాక్యాలతో ఆయన ప్రతిపాద్యుడు. కాబట్టి పారమహంస పర్యగుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ పారమహంస్య పర్యగు అనే తీరులో ఉండేటువంటి ఆ శబ్దాలను అధ్యయనం చేసి వాటి ద్వారా జ్ఞానాన్ని పొందిన వారంటే ఎక్కువ ఇష్టంగా ఉంటాడు. పారమహంస్య పర్యగు ఆయన. ఉపనిషద్వాక్యాలన్నా ఆ ఉపనిషద్వాక్యాలతో తెలిసేటువంటి తత్వం తెలుసుకున్న వారన్నా ఆయన చాలా ఇష్టంగా ఉంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళ నోళ్లలోకి వెళితే తాను ఇష్టంగా వాళ్ళ నోళ్ల ద్వారా తింటాడు, తిని ఫలితాన్ని ఇస్తాడు అని మహారాజు గారే అంటున్నాడు. ఇది నేను చెప్పింది కాదు, ఖలు ఆయనే కదా చెప్పాడు, బ్రహ్మగారికి చెప్పాడు, చాలామందికి చెప్పాడు ఆయన అని ఈ శ్లోకంలో అంటున్నాడు. అశ్నాత్యనంత ఖలు తత్వకోవిదై శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్యనామభి నవై తథా చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస్య పర్యగు అని. అంతేకాదండి, ఈ చేతనాచేతన భేదం మాత్రమే కాదు, ఇంకా కూడా జ్ఞానంలో ఉండేటువంటి విశేషాన్ని బట్టి కూడా వీళ్ళిద్దరికీ తేడాన్ని పరమాత్మ మనసులో ఉంచుకున్నాడు. యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపో మంగళ మౌన సంయమై సమాధినా బిభ్రియతి హార్థదృష్టయే యత్రేదమాదర్శ ఇవావ భాసతే అని అంటున్నాడు. ఈ విద్యావంతులైనటువంటి బ్రాహ్మణుల నోళ్ళు ఆ పరమాత్మకు ఇష్టంగా ఉండటానికి కారణం ఇది. వాళ్ళ నోళ్లలో ఎప్పుడు వేదం అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ వేదంలోనే యత్రేదం ఆదర్శ ఇవావ భాసతే, సమస్తమైనటువంటి ధర్మాధర్మాలకు సంబంధించిన వ్యవహారాలు, ఈ సృష్టికి సంబంధించిన వ్యవహారాలు, తత్వానికి సంబంధించిన విశేషాలు అన్నీ కూడా ఇమిడి ఉంటాయి. ఇన్ని ఉన్నటువంటి యద్ బ్రహ్మ, ఆ వేదం నిత్యం శాశ్వతమైనటువంటి ఆ వేదం సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతం వరకు కూడా నిలబడి ఉండేటువంటి ఆ వేదం, విరజం ఏ రకమైనటువంటి దోషాలు లేనటువంటి ఆ వేదం, సనాతనం ఏ కాలంలో వారు చూసినా సరే, ఏ కాలంలో వారు ఆ శబ్దరాశిని స్వీకరించినా సరే వారందరికీ కావలసినటువంటి మంచి ఫలితాలను అందించే సనాతనమైనటువంటి వేదం. ఈ వేదాన్ని నోళ్లలో పెట్టుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు, నోళ్లలో ఉంచుకోవటం అనేది చిన్న విషయం కాదు. అది శ్రద్ధ తపో మంగళ మౌన సంయమై సమాధిన బిభ్రతి. శ్రద్ధ, చాలా శ్రద్ధ ఉంటే కానీ ఈ వేదవాక్యాలు మనసుల్లోకి నోళ్ళలోకి వెళ్ళవు, అసలు నోట్లోంచి బయటికి రాదు. శ్రద్ధ, తపః, తపస్సు చేస్తున్నట్లుగా తిష్టగా కూర్చుని నిష్ఠగా అధ్యయనం చేస్తే కానీ ఈ వేదం రాదు. మంగళం అంటే తప్పుడు పనులు చేయకుండా ఉంటే కానీ ఈ వేదం రాదు. ప్రశస్తాచరణం నిత్యం అప్రశస్తస్య వర్జనం ఏతద్ధి మంగళం ప్రోక్తం ఋషిభిస్తత్వదర్శిభిః అని వేదాధ్యయనానికి కావలసినటువంటి మంగళాచరణాన్ని ఋషులు చెప్తారు. వేదంలో ఉన్నట్లుగా నడుచుకోవటం, వేదంలో లేనివి నిషిద్ధంగా ఉన్నవి వాటిని దూరంగా ఉంచుకోవటం అనే తీరులో జీవితాన్ని నడిపితే కానీ ఈ వేదం అనేది నోళ్లలోకి రాదు. మౌనం, అక్కర్లేని విషయాలను మాట్లాడడం అనే దాన్ని కట్టి పెడితే కానీ, ఈ వేదవాక్యాలను మాత్రమే పలుకుతూ మిగతా వాక్యాలను పక్కకు పెడితే కానీ ఇది రాదు. సంయమై, కట్టు లేదా దమము, యోగ్యత, ఒళ్ళు దగ్గర ఉంచుకోవటం లేదా మనస్సుని ఇంద్రియాలని కాస్తంతైనా నిగ్రహించుకోవటం అనేటువంటి దేనిదే వేదం రాదు. సమాధిన, ఏకాగ్రత లేనిదే అస్సలంటే అస్సలు రాదు. చిత్త స్థైర్యం అనేది లేకపోతే ఈ వేదం రాదు. ఇన్ని ఉంటే కానీ రానటువంటి ఈ వేదాన్ని బిభ్రతి, నోళ్ళలో ఉంచుకుంటున్నారు. యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపో మంగళ మౌన సంయమై సమాధినా బిభ్రతి. కేవలం వేదాలను నోళ్లతో పలకటమని కాదు, అర్థదృష్టయే,
ఆ వేదాల తాలూకు అర్థం, ఆ అర్థాన్ని కళ్ళతో చూసినంత స్వచ్ఛంగా స్పష్టంగా చూడగలగటం అనే దాన్ని కూడా సాధించుకుంటున్నారు. అర్థదృష్టయే. వేదాన్ని నోటితో పలుకుతున్నారు, కష్టపడి సాధించుకుంటున్నారు. ఆ వేదం తాలూకు అర్థాన్ని మనసులోకి ఎక్కించుకోవాలని చూస్తున్నారు కదా. అర్థదృష్టయే. ఆ వేదంలో గనక అన్ని విషయాలు ఇమిడి ఉంటే, వేదమే మానవుడి జీవితానికి మొత్తానికి అద్దంలా పనిచేస్తే, యత్రేదం ఆదర్శ ఇవావ భాసతే, మానవుడి జీవితానికి కావలసినటువంటి ప్రతి అంశము ఈ వేదంలో అద్దంలో తెలిసినంత స్పష్టంగా తెలుస్తూ ఉంటే, అలాంటి వేదంలో ఉండేటువంటి అంశాలను మనసులో పెట్టుకోవటం, దాన్ని మనసులో నుంచి బయటికి చెప్పగలగటం అనేది సాధించిన వాళ్ళు గొప్పవాళ్ళు అయితే తీరాలి కదా. వేదాన్ని నోళ్ళలో ఉంచుకోవటమే గొప్ప అయితే, ఆ వేదం తాలూకు అర్థాన్ని మనసులో ఉంచుకోవటం ఇంకా గొప్ప కదా. వేదార్థాలుగా ఉండేటువంటి మానవుడి జీవితానికి కావలసినవన్నీ తమ నోటిలోనూ మనసులోనూ ఉంచుకోగలగటం అనేది గొప్ప కదా. అలాంటి గొప్పదనం ఉంది కాబట్టి ఆ నోటిని ప్రత్యేకించి నేను అలాగే శ్రీహరి కూడా గొప్పగా భావిస్తున్నాము అని మహారాజు గారు అంటున్నారు. యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపో మంగళ మౌన సంయమై సమాధినా బిభ్యతి హ అర్థదృష్టయే యత్రేదం ఆదర్శ ఇవావ భాసతే అనే ఈ శ్లోకంలో. అందువల్ల మీరందరూ కూడా వారిని సేవించుకోండి, వారితో సాహచర్యాన్ని పెంచుకోండి, వాళ్ళ ద్వారా మనస్సుని ప్రసన్నంగా ఉంచుకోండి, వాళ్ళ ద్వారా తత్వజ్ఞానం వరకు ఉండే అన్ని జ్ఞానాలను పొందండి, వాళ్ళ ద్వారా పొందవలసినటువంటి విశేష ఫలితాలను కూడా పొందండి అని మహారాజు గారు నిగమనం చేశారు. ఇది మీకు నేను చెప్తున్నది మాత్రమే కాదు, నేను ఇంతకంటే గొప్పగానే ఆచరిస్తాను అని పై శ్లోకంలో అంటున్నాడు. తేషామహం పాద సరోజరేణుం ఆర్యావహేయాధి కిరీటమాయు యం నిత్యదా బిభ్రత ఆశు పాపం నశ్యత్యముం సర్వగుణా భజంతి అనే పై శ్లోకంలో. నేను పృథుమహారాజుని అహం తేషాం ఆ విద్యావంతులైన తత్వజ్ఞానులైన నిరంతరం వేదాధ్యయనం చేసేటువంటి వేదార్థాన్ని పలకగలిగినటువంటి ఆ బ్రాహ్మణోత్తముల యొక్క పాద సరోజ రేణుం, పాదారవిందాల నుండి బయటకు వచ్చినటువంటి ఒక రేణువుని లేదా ఆ పాదాలకు అంటినటువంటి ధూళిని ఆర్యాహ, ఓ శ్రేష్ఠులారా, ఓ సభ్యులారా, వహేయ, నేను కూడా దాన్ని నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాను. నేను కేవలం నెత్తి మీద పెట్టుకోవటం కాదు, ఆయు, నా ఆయుస్సు ఉన్నంత వరకు దీన్ని చేస్తాను. ఆ అధికిరీటం, నా ఆయుస్సు ఉన్నంత వరకు, నా నెత్తి మీద కిరీటం ఉన్నంత వరకు నా కిరీటం మీద ఆ పాదధూళిని పెట్టుకుని గౌరవిస్తాను. ఎందుకంటే యం నిత్యదా బిభ్రత, ఆ పాదధూళిని శిరస్సు మీద ధరించేవాడికి ఆశు పాపం నశ్యతి, పాపం వెంటనే పోతుంది. అముం సర్వగుణా భజంతి, ఈ బ్రాహ్మణోత్తముల యొక్క పాద రేణువులను శిరస్సు మీద ధరించే వారిని గుణాలన్నీ కూడా వాటంతటవే వచ్చి చేరతాయి. ఇలా చేరతాయి కాబట్టి నేను అదే విశ్వాసంతో నేను కూడా నా కిరీటం మీద వాళ్ళ పాదధూళిని ధరిస్తాను. ఆ ఆయు, నా ఆయుస్సు మొత్తం ఇలాగే ఉంటాను. ఆ అధికిరీటం, నా నెత్తిన కిరీటం ఉన్నంతకాలం ఈ పని చేస్తూనే ఉంటాను అని పృథుమహారాజు గారు తేషామహం పాద సరోజరేణుం ఆర్యావహేయాధికిరీటమాయు యం నిత్యదా బిభ్రత ఆశుపాపం నశ్యత్యముం సర్వగుణా భజంతి అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. సర్వగుణా భజంతి అంటే ఈ గుణాలు ఇవన్నీ మాకేం అక్కర్లేదు, మాకేవో మిగతా కావాలి తప్ప గుణాలు మంచి ఇలాంటి మాటలు మాకేవీ లేవు అని మానవులు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అందువల్ల దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేను సంపద ప్రసీదతాం బ్రహ్మకులం గవాంచ జనార్దన సానుచరశ్చ మహ్యం
అని ఈ విషయాన్ని తెలుసుకుని దానికి తగ్గట్లుగా నడుచుకోండి అని చెప్తున్నాడు. గుణాయనం, ఎవరి దగ్గరైతే గుణాలు ఉంటాయో, అందులోనూ గుణాలు తమంతట తామే వలచి వచ్చినట్లుగా ఎవరి దగ్గరైతే చాలా కుదురుకుని ఉంటాయో గుణాయనం. శీలధనం, ఎవరైతే మంచి స్వభావాన్నే ధనాన్ని పెంచుకున్నట్లుగా పెంచుకుని ఉంటారో శీలధనం, శీలం అనేటువంటి మంచి స్వభావం, మంచి నడవడిక అనేటువంటి ధనాన్ని కలిగి ఉంటారో. కృతజ్ఞం, ఎవరైతే ఎవరైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని నిరంతరం స్మరించుకుంటూ కృతజ్ఞతతో ఉంటారో. వృద్ధాశ్రయం, ఎవరైతే జ్ఞానవృద్ధుల్ని, వయోవృద్ధుల్ని, విద్యావృద్ధుల్ని నిరంతరం ఆశ్రయించుకుంటూ వాళ్ళ ద్వారా ఈ జ్ఞానాన్ని, అలాగే ధర్మాన్ని, అలాగే వాళ్ళ తాలూకు అనుభవాలని పొందుతూ ఉంటారో వృద్ధాశ్రయం. అలాంటి వాళ్ళని సంవృణుతే అనుసంపద, వాళ్ళు చేసే ఈ ప్రయత్నానికి వెంటపడి సంపదలన్నీ కూడా సంవృణుతే, వెంటపడి చేరతాయి. సంపద కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని కోరుకోవటం కాదు. మాకు సంపదలు తప్ప మిగతావేమీ అక్కర్లేదు అనుకున్నా కూడా ఉపయోగం లేదు. సంపదలు తప్ప ఈ గుణాలు ఏం చేసుకుంటాము, కూరండుకు తింటామా అని అడగటానికి కూడా వీల్లేదు. సంపదలు కావాలనుకున్నా సరే ఈ గుణాలు ఇలాంటివన్నీ కావాలి. ఈ గుణాలు కావాలి అంటే అలాంటి గుణాలున్న వాళ్ళతో సాహచర్యం అనేది ముందు చేయాలి. ఆ సాహచర్యం చేయమనే ఇంతవరకు నేను సలహా ఇచ్చింది. కాబట్టి గుణాయనం, శీలధనం, కృతజ్ఞం, వృద్ధాశ్రయం, సంవృణతే అనుసంపద అనే విషయాన్ని తెలుసుకునైనా, మీకు కావలసిన సంపదలను అందుకోవటానికైనా సరే నేను చెప్పినట్లుగా నడుచుకోండి. నా వరకైతే నేనేమి ఇలాంటి సంపదలు కావాలి అని అనుకోను. నా వరకైతే నేను ప్రసీదతాం బ్రహ్మకులం అని అనుకుంటాను. విద్యావంతులైనటువంటి బ్రాహ్మణులు ఎప్పుడూ నా యందు ప్రసన్నంగా ఉండుగాక అని నేను అనుకుంటాను. వాళ్ళు గనక ప్రసన్నంగా ఉంటే నాకు జ్ఞాన సాహచర్యం అనేది బలంగా అమరుతుంది, నాకున్న జ్ఞానం నిలుస్తుంది. ప్రసీదతాం గవాం కులం అని అనుకుంటాను. శ్రేష్టమైనటువంటి పశువులలో శ్రేష్టమైనటువంటి ఆవులు, ఆ ఆవుల యొక్క కులం లేదా ఆవుల యొక్క మంద ప్రసీదతాం నా యందు అనుగ్రహంతో ఉండుగాక. నేను ఆ గోవులకి, గోమాతలకి ఏ విధమైన అపకారం చేయకుండా వాటిని సేవించుకుని వాళ్ళ అనుగ్రహాన్ని సాధించుకోవటానికే ఇష్టపడతాను. ఈ రెండూ గనక చేసినట్లయితే జనార్దన సానుచరశ్చ మహ్యం ప్రసీదతాం. జనార్దనుడు ఆయన శ్రీహరి సానుచర, తన అనుచరులుగా ఉండేటువంటి దేవతలందరితోనూ కలిసి నా యందు ప్రసన్నంగా ఉంటాడు అని నేను నమ్ముతున్నాను. నేనైతే వేరే ఏమీ మనసులో పెట్టుకోకుండా ఆ శ్రీహరి అనుగ్రహం కోసమే ఈ గోబ్రాహ్మణ ప్రసాదం నాకు కావాలి అని అనుకుంటాను. అలా కాదు, సంపదలు కావాలి అనుకున్న వాళ్ళు కూడా దాన్ని కావాలని అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే దాన్ని కాదనుకుంటే మాత్రం విలువ లేదు అని పృథు మహారాజు గారు గుణాయనం, శీలధనం, కృతజ్ఞం, వృద్ధాశ్రయం, సంవృణతేను సంపద, ప్రసీదతాం బ్రహ్మకులం గవాంచ, జనార్దన సానుచరశ్చ మహ్యం అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంతో తాను చెప్పదలుచుకున్నటువంటి మానవ జాతికి అంతటికీ కూడా అందేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఉపదేశాన్ని చక్కగా అందించటం అనే దాన్ని పూర్తి చేశాడు. ఆయన చెప్పింది మూడు అంశాల కింద విభాగం చేసుకోవచ్చు. ఒకటి, ధర్మాచరణ చక్కగా చేసుకోవటం. రెండవది, ఆ ధర్మాచరణతో ఈశ్వరుణ్ణి లింక్ చేసుకుని ఈశ్వరుని కోసం ఈ ధర్మాచరణ చేయటం, ఈ ధర్మాచరణకి ఫలితాన్ని ఈశ్వరుడు ఇస్తాడని నమ్మటం, ఈశ్వరుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించటం అనే తీరులో ఈశ్వరుణ్ణి నమ్మటం అనేటువంటిది రెండవది అంశం. మూడవది, ఈ ధర్మాచరణ, ఈశ్వరుడు, తత్వం వీటన్నిటినీ తెలుసుకోవటానికి ఆ తత్వవేత్తలైన వాళ్ళతో సాహచర్యం చేసి, వాళ్ళ సేవ చేసి, వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని సాధించుకోవటం. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఈ కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి రెండిటికీ పనికి వచ్చేటువంటి ఈశ్వర తత్వం అనేటువంటి అంశాలను గురించి
ఆయన పృథు మహారాజు గారు చాలా చక్కగా చెప్పాడు. ఇలా చక్కగా చెప్పేసరికి సభ్యులందరూ ఏమన్నారు అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ. ఇతి బ్రువాణం నృపతిం పితృదేవద్విజాతయ తుష్టువుస్తుష్టమనస సాధువాదేన సాధవ అని. ఇతి బ్రువాణం ఈ రకంగా పృథు మహారాజు గారు చెప్తూ ఉంటే, నృపతిం మహారాజు కదా, ఆయన ఈ విధంగా చెప్తూ ఉంటే, పితృదేవద్విజాతయ అక్కడ ఉండేటువంటి పితృదేవతలు, దేవతలు, బ్రాహ్మణులు అందరూ కూడా తుష్టువు చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. కేవలం నోటి మాటలతో కాదు మెచ్చుకోవటం, తుష్ట మనసః చాలా సంతోషించి మెచ్చుకున్నారు. తమ సంతోషాన్ని సాధువాదేన, సాధు సాధు చాలా చక్కగా చెప్పావు అనేటువంటి మాటలతో వాళ్ళు బయటికి చెప్పారు. వాళ్ళు లోపల ఒకటి ఉంచుకుని బయటికి మాట్లాడే మనుషులు కారు, వాళ్ళు సాధవ, లోపల ఏముంటే అదే బయటికి మాట్లాడతారు. కాబట్టి లోపల ఉండేటువంటి సంతోషాన్నే బయటికి మాటలతో వెలిబుచ్చారు. వెలిబుచ్చి ఆయన్ని చక్కగా కొనియాడారు. ఇతి బ్రువాణం నృపతిం పితృదేవద్విజాతయ తుష్టువస్తుష్టమనసః సాధువాదేన సాధవ అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఆ కొనియాడటంలో ఒక మాట అన్నారు, పుత్రేణ జయతే లోకాన్ ఇది సత్యవతీ శృతి బ్రహ్మదండహతః పాపః యద్వేనః అత్యతరత్తమః అని. మహర్షులు, నీ తండ్రి గారు మేనమహారాజు గారు ప్రాణాలను కోల్పోతే, వాళ్ళ బ్రహ్మదండంతో ప్రాణాలు కోల్పోతే, ఎలాగైనా సరే ఇతని శక్తి వ్యర్థం కాకూడదు, ఇతనికి ఒక సంతానం ఉండాలి అని అనుకుని ఆయన శరీరాన్ని మథించైనా సరే నిన్ను బయటికి తీసుకొద్దామని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆయన శక్తి వ్యర్థం కాకూడదు, లోకానికి మంచి జరగాలి అనే కోణం ఒకటి ఉంది. దానితో పాటుగా ఈ వేనమహారాజు ఎంత పాపాత్ముడైనా సరే ఇతనికి కూడా సద్గతి కలగాలి అనేటువంటి ఉదాత్తమైన ఆలోచన కూడా ఉంది. ఒకవేళ గనక ఇతనికి సంతానం లేకపోతే ఇతను నరకాల పాలపడాల్సి వస్తుంది అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అలా అనుకోవటానికి పుత్రేణ జయతే లోకాన్ అనేటువంటి శృతి వేదవాక్యం ప్రమాణం. మహర్షులు ఏ ఆలోచన చేసినా సొంత ఆలోచనలు వాళ్ళు చేయరు, వాళ్ళు వేదాల ద్వారానే వేదవాక్యాలను అడ్డం పెట్టుకునే ఆలోచనలు చేస్తారు. వేదవాక్యమేమో పుత్రేణ జయతే లోకాన్, పుత్రుడు సంతానం, ఆ సంతానం ద్వారా లోకాలను గెలవవచ్చు, ఈ లోకంలో ఎన్నో గెలుపులు సాధించవచ్చు. ఈ లోకాన్ని విడిచి పైకి వెళ్ళిన తర్వాత కింద జరగవలసినటువంటి ఔర్ధ్వదేహిక క్రియలన్నీ సక్రమంగా సాగుతాయి, అలాగే ఇంకా చాలా లాభాలు ఉంటాయి. కాబట్టి సంతానం ద్వారా ఉత్తమ గతులను పొందవచ్చు అని ఆ వేదవాక్యం చెప్తోంది. ఆ వేదవాక్యం చెప్పినటువంటి మాట నిజం. పుత్రేణ జయతే లోకాన్ ఇది సత్యవతి శృతి. ఆ వాక్యం అబద్ధం చెప్పటం లేదు. మహర్షులు అనుకున్నది వృథా పోలేదు. మహర్షులు ఏమనుకున్నారు? బ్రహ్మదండహతః, అయ్యో మనమే శాపం పెట్టి హుంకారం చేసి ఇతని ప్రాణాలు పోయేటట్లు చేశాము, పోనీ ఇతనేమన్నా గొప్పవాడా? పాపః, మహాపాపాత్ముడు, ఇలాంటివాడు నరకాలకు పోతే మనకేమి లాభము? నరకానికి పోకుండా ఉండాలి అంటే ఇతనికి ఏదో సంతానం ఉండాలి. ఆ సంతానం ఇతని తర్వాత మంచి పనులు చేసి ఇతని చేసినటువంటి తప్పులన్నిటినీ తుడిచిపెట్టేయాలి. అలా తుడిచిపెట్టేస్తే ఇతనికి నరకాలు దక్కకుండా సరిపోతుంది అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నది ఇప్పటికీ నిజమైంది. ఎందుకంటే వేనః అత్యతరత్తమః, తాను అందుకోవలసిన, తాను చేసిన పాపాలకు ఫలితంగా అందుకోవలసినటువంటి తమః, చీకటితో నిండి ఉండే నరకాన్ని అతను దాటేశాడు. ఎలా దాటాడు అంటే, అతని పుత్రుడివి నువ్వే ఉన్నావు, నువ్వు అతను చేసిన తప్పులన్నిటినీ సరిచేశావు. అతనేమో లోకాన్ని అధర్మమయంగా మార్చాడు, మారిస్తే నువ్వు మళ్ళీ దాన్ని రిపేర్ చేసి లోకాన్ని ధర్మమయంగా మార్చావు. అతనేమో రాజంటేనే ధర్మానికి విరుద్ధంగా నడుచుకునేవాడు అనే అభిప్రాయాన్ని తెచ్చాడు.
నువ్వేమో రాజు అంటే ధర్మం, ధర్మాన్ని రక్షించడం కోసమే రాజున్నాడు, ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించడానికే రాజున్నాడు, ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించటమే రాజు కర్తవ్యం అని మాట్లాడుతున్నావు. ఈరోజు నీ మాటలన్నీ ఇలాగే ఉన్నాయి, నీ చేతలన్నీ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి అతను చేసిన తప్పుల్ని నువ్వు దిద్దేశావు కాబట్టి సహా అత్యతరత్తమః, నరకం నుంచి దాటిపోయాడు, అతనికి నరకం అందదు. అది నీ ప్రభావమే. ఇంత గొప్ప పుత్రుడు అతను ఉండగా పుట్టకపోయినా అతని శరీరం నుంచి పుట్టుకొచ్చాడు కాబట్టి అతనికి నరకాలు తప్పినాయి. కాబట్టి నీ మాహాత్మ్యం ఎంత గొప్పది అని వేరే చెప్పనక్కర్లేదు అని వాళ్ళందరూ సంతోషంగా చెప్పారు. పుత్రేణ జయతే లోకాన్ ఇది సత్యవతే శృతి బ్రహ్మదండ హతః పాపః యద్వేనోత్యతరత్తమః అని. నువ్వే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హిరణ్యకశిపుశ్చాపి భగవన్ నిందయాతమః వివిక్షురత్యగాత్ సూనోః ప్రహ్లాదస్యానుభావతః అని. హిరణ్యకశిపువు అతను కూడా భగవన్ నిందయ, జీవితమంతా భగవంతుణ్ణి నిందించి 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 తమః నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటే, వివిక్షు ఇంకేముంది నరకానికి ప్రవేశించటమే, ఎక్కడా లేని నరకాలు అనుభవించటమే అనే పరిస్థితుల్లో అత్యగాత్ ఆ నరకాన్ని దాటేశాడు. ఎలా దాటేశాడు? సూనోః ప్రహ్లాదస్య అనుభావతః. తన కొడుకు ప్రహ్లాదుడు అతను మహాభగవద్భక్తుడయ్యేసరికి, తండ్రి చేసిన తప్పులన్నిటినీ అతను సరిచేసేసేసరికి అనుభావతః ఆ ప్రహ్లాదుడి యొక్క ప్రభావం వల్ల తండ్రి గారైనటువంటి హిరణ్యకశిపువు నరకాలను దాటేశాడు. నరకాన్ని పొందవలసిన అవసరం లేకుండా అతను లాభపడ్డాడు. ఇది పుత్రులు గనక సవ్యంగా వ్యవహరిస్తే, పిల్లలు గనక సంతానం గనక సవ్యంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులకు కలిగేటువంటి లాభం. ఒకవేళ పొరపాటున తల్లిదండ్రులు ఏమైనా తప్పులు చేసినా ఆ తప్పుల్ని గనక పిల్లలు దిద్దేస్తే, ఆ తప్పుల్ని పిల్లలు గనక సరిచేసేసి మళ్ళీ మంచి పరిస్థితుల్ని తీసుకొస్తే, వీళ్ళు మంచివాళ్ళు అవ్వటము, వీళ్ళు గొప్పవాళ్ళు అవ్వటము, వీళ్ళకి కీర్తి రావటం, వీళ్ళకు పుణ్యం రావటంతో పాటుగా వీళ్ళను కన్న తల్లిదండ్రులకు కూడా నరకాన్ని దాటేటువంటి యోగ్యత వస్తుంది. వాళ్ళు చేసిన తప్పులకు ఫలితాన్ని అనుభవించనవసరం లేనటువంటి పరిస్థితి వస్తుంది అని మహర్షులందరూ ఏకవాక్యంగా అన్నారు. హిరణ్యకశిపుశ్చాపి భగవన్ నిందయాతమః వివిక్షురత్యగాత్ సూనోః ప్రహ్లాదస్యానుభావతః అనే ఈ శ్లోకంలో. నీ గొప్పతనం ఎంతదంటే, నువ్వు నీకు కీర్తిని తెచ్చుకోవటం కాదు, నువ్వు ధర్మాచరణలో ఉండటం కాదు, జనార్దన ప్రసీదతు అని అనుకోవటం కాదు, మహాపాపాత్ముడైనటువంటి నీ తండ్రికి కూడా ఉత్తమ గతుల్ని అందించే స్థాయిలో నీ గొప్పతనం ఉంది. నీ గొప్పతనాన్ని గురించి మేము చెప్పలేకపోతున్నాము అని ఈ రెండు శ్లోకాలలోనూ మహర్షులు తమ తాత్పర్యాన్ని వెలిబుచ్చారు. చెప్పి వీరవర్య పితః పృథ్వ్యాః సమాస్ సంజీవ శాశ్వతీ యస్యేదృశ్యచ్యుతే భక్తి సర్వలోకైక భర్తరి అని పృథు మహారాజు గారిని ఆశీర్వదించారు. వీరవర్య, వీరులలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి ఓ పృథువా, పృథ్వ్యాః పితః, ఈ భూమికే తండ్రిగా ఉన్నటువంటి ఓ పృథు మహారాజా, సమాస్ సంజీవ శాశ్వతీ, సుదీర్ఘకాలం పాటు నువ్వు జీవనాన్ని సాగించు. సమాస్ సంజీవ శాశ్వతీ, చాలా కాలం పాటు, చాలా సంవత్సరాల పాటు నువ్వు హాయిగా జీవించి ఉండు. నీలాంటి వాడు జీవించి ఉండాలి. ఎందుకంటే యస్య ఈదృశీ అచ్యుతే భక్తి, నీకే రాజుగా కూర్చున్నటువంటి నీకే, భోగభాగ్యాలను అనుభవిస్తూ మరచిపోవలసినటువంటి నీకే అచ్యుతే భక్తి, భోగాల మీద కానీ భాగ్యాల మీద కానీ వేటి మీద దృష్టి లేదు, కేవలం అచ్యుతే భక్తి, ఆ శ్రీహరి మీదే నీకు భక్తి కుదిరిపోయింది. నేనే అందరికంటే పెద్దవాడిని, నేనే గొప్పవాడిని అని అనుకునే అవకాశం ఉన్న పదవిలో ఉన్న నీకే సర్వలోకైక భర్తరి, లోకాలన్నిటికీ రాజు, చక్రవర్తి, భర్త ఆ శ్రీహరే,
నేను ఆయన కింద ఉన్నటువంటి చిన్న బిందువుల లాంటి వాడిని అనేటువంటి అభిప్రాయం కలిగింది. ఆయనే అందరికంటే గొప్ప అనే అభిప్రాయం, దానితో పాటు ఆయన మీదే భక్తి, ఈ రెండూ కలగటం అనేది చిన్న విషయం కాదు. అందువల్ల నీలాంటి వాడు మహాభక్తుడు పాలనలో ఎక్కువ కాలం ఉండాలి, అందుకని సమాజ్ సంజీవ శాశ్వతి అని ఆశీర్వదించారు. వీరవర్య పితః పృథ్వ్యా సమాజ్ సంజీవ శాశ్వతి యస్ ఏదృశ్యచ్యుతే భక్తి సర్వలోకైక భర్తరి అనే ఈ శ్లోకంలో అన్నారు. నువ్వు ఎక్కువ కాలం బతికితే, నువ్వు ఎక్కువ కాలం మాలాంటి వాళ్ళందరినీ ధర్మ మార్గంలో నడిపిస్తే, నువ్వు ఎక్కువ కాలం ఉండి నువ్వు భక్తిగా ఉండి మాకు కూడా నీ భక్తిని అంటిస్తే మేము కూడా కృతార్థులం అవుతాము. ఇప్పటికే కొంత కృతార్థత మాకు లభించింది, ఎక్కువ కాలం నువ్వు ఉంటే మాకే లాభం కలుగుతుంది. అహో వయం హ్యద్య పవిత్ర కీర్తే త్వయైవ నాథేన ముకుందనాథా య ఉత్తమ శ్లోకతమస్య విష్ణోః బ్రహ్మణ్యదేవస్య కథాం వ్యనక్తి అని. అహోభయం, చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా సంతోషంగా ఉంది. వయం హ్యద్య, మేము ఈరోజు పవిత్ర కీర్తే, పవిత్రమైన కీర్తి కలిగినటువంటి ఓ పృథు మహారాజా, త్వయైవ నాథేన ముకుందనాథా, నిన్ను రాజుగా ఉంచుకుని, నిన్ను మార్గదర్శకుడుగా ఉంచుకుని, నిన్ను దారిదీపంగా ఉంచుకుని ఆ ముకుందుణ్ణి శ్రీహరిని అందుకోగలిగిన స్థితిలో ఉన్నాము. మేమందరము ముకుందనాథ, ముకుందుడే మాకు నాథుడు అనే స్థితికి చేరాలనుకుంటున్నాము, కానీ చేరలేకపోతున్నాము. కానీ త్వయైవ నాథేన, నువ్వు గనక మాకు రాజుగా ఉంటే, నువ్వు మాకు మార్గదర్శకుడుగా ఉంటే, నువ్వు మాకు ధర్మంలో ప్రచోదకుడుగా గనక ఉన్నట్లయితే ఆ ముకుందనాథాహ అని సాధించుకోగలము. నువ్వు ఉన్నావు అంటే నమ్మకంగా ఉంది. ముకుందనాథాహ వయం జాతాహ అని నమ్మకంగా ఉంది. వహో వయం హ్యద్య పవిత్ర కీర్తే త్వయైవ నాథేన ముకుందనాథాహ. నువ్వు ఏం చేస్తున్నావు అంటే, యహ ఉత్తమ శ్లోకతమస్య, కీర్తి కలిగిన వాళ్ళందరిలోకి కూడా శ్రేష్ఠాతిశ్రేష్ఠుడైనటువంటి విష్ణోహం, ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క బ్రహ్మణ్య దేవస్య, బ్రాహ్మణ ప్రియుడైనటువంటి ఆ స్వతః ప్రకాశుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కథాం వ్యనక్తి, ఆ శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటి మాటలను పలుకుతూ ఆయన్ని చేరటానికి ఉన్నటువంటి దారిని చూపిస్తూ ఆయన్ని మాకు అర్థమయ్యేటట్లు చేస్తున్నావు. ఆయన కథ, ఆయన తాలూకు తత్వం, వీటన్నిటినీ మాకు అర్థమయ్యేటట్లు చెప్తున్నావు. నువ్వు చెప్తున్నావు, దారి చూపిస్తున్నావు కాబట్టి ఆయన మాకు అందుతాడు అనేటువంటి విశ్వాసం మాలో కలుగుతోంది. అందేశాడు అనేటువంటి నమ్మకం కూడా కలుగుతోంది. ఈ గొప్పతనం మాత్రం నీదే, ఈ కీర్తి మాత్రం నీదే అని ఉన్నవాళ్ళందరూ పృథు మహారాజు గారిని కొనియాడారు. అహోవయం హ్యద్య పవిత్ర కీర్తే త్వయైవ నాథేన ముకుందనాథాః య ఉత్తమ శ్లోకతమస్య విష్ణోః బ్రహ్మణ్యదేవస్య కథాం వ్యనక్తి అనే ఈ శ్లోకంలో నువ్వు ఇంతకాలం రాజ్యపాలన చేశావు, ఇన్ని యజ్ఞాలు చేశావు, ఈ యజ్ఞం కూడా మొదలుపెట్టావు, ఈ యజ్ఞంలో ఇంత చక్కటి ఉపదేశం చేశావు. ఇవన్నీ చూస్తే నాత్యద్భుతమిదం నాథ తవాజీవ్యానుశాసనం ప్రజానురాగో మహతాం ప్రకృతి కరుణాత్మనాం. తవ ఆజీవ్యానుశాసనం, నువ్వు రాజువుగా ఉండి పాలనా పద్ధతుల్లో ప్రజలందరూ సుఖంగా ఉండేటట్లు చూసుకోవటం అనే సంగతి చూసుకుంటే, తవ ఆజీవ్య అనుశాసనం అది నా అత్యద్భుతం, మహా అత్యద్భుతమేమీ కాదు. నువ్వు రాజుపై ఉండి ఇన్ని యజ్ఞాలు చేస్తూ ఆ యజ్ఞాల ద్వారా అందరినీ కూడా అనుశాసనం, మీరందరూ కూడా ధర్మ మార్గంలో ఉండండి అని చేసి చూపిస్తున్నావు కదా. నీ కింద నీ పాలనలో ఉండేటువంటి ప్రజలందరినీ ధర్మ మార్గంలోకి ప్రేరణ చేస్తున్నావు కదా, అది కూడా అత్యద్భుతమేమీ కాదు. ఈరోజు ఈ యజ్ఞంలో నుంచుని తారాపతి అనే తీరులో
చంద్రుడిలాగా నుంచుని మా అందరిలోనూ ఇంత చక్కగా ధర్మాన్ని గురించి, ఈశ్వరుడి గురించి, జ్ఞానం గురించి చెప్పావు కదా. తవ ఆజీవ్య అనుశాసనం, నీ మాటలను విని సాధన చేసుకోవలసినటువంటి మా అందరికీ కూడా మంచి మాటలు చెప్పావు కదా. అనుశాసనం, వేదము శ్రీహరి చెప్పిన మాటలనే మాకు తిరిగి చెప్పావు కదా అందంగాను. అది కూడా నాత్యద్భుతమిదం, నాత్యద్భుతమిదం నాథ తవాజీవ్య అనుశాసనం. అదేం అద్భుతమైనదేం కాదు. ఎందుకంటే ప్రజానురాగో మహతాం ప్రకృతి, నువ్వు పాలన సవ్యంగా చేసినా, ప్రజలని ధర్మ మార్గంలోకి నడిపించినా, ఈరోజు ఈ ఉపదేశం చేసినా, అందరినీ ప్రోత్సహించినాకరే సరే, వాటన్నిటికీ కారణం ప్రజానురాగ, నీకు ప్రజల మీద ఉండేటువంటి అనురాగం. ప్రజలు అంటే నీ కింద, నీ కాలి కింద ఉండేటువంటి నీ సేవకులు అనే భావన నీకు లేదు. ప్రజలు అంటే నువ్వు లాభాలను పొందటానికి, భోగాలను అనుభవించటానికి ఇన్స్ట్రుమెంట్స్గా ఉపయోగించే, సాధనాలుగా ఉపయోగించేటువంటి వాళ్ళు అనే అభిప్రాయం నీకు లేదు. ప్రజలు అంటే నీవు సేవ చేయించుకోవటానికి నీకు పనికొచ్చే బంట్రోతులు అనే నీ అభిప్రాయం లేదు. ప్రజల మీద నీకు కన్నపిన్నెల మీద ఉండేటువంటి ప్రేమే ఉంది. ప్రజానురాగ. ఈ ప్రజానురాగం అనేది అందరికీ ఏమీ అబ్బదు. ఇది మహతాం ప్రకృతి, చాలా గొప్పవారికే స్వభావ సిద్ధంగా అమరుతుంది. ఈ స్వభావ సిద్ధంగా ఇలాంటి ప్రజానురాగం అనే అభిప్రాయం అమరాలి అంటే కరుణాత్మనాం, వాళ్ళకి కరుణ అనేటువంటి చాలా పెద్ద గొప్ప గుణం ఉండాలి. కరుణ అనే పెద్ద గుణం ఉన్న, కరుణతో పాటుగా మిగతా గొప్ప గుణాలున్నటువంటి గొప్ప మనసున్న వారికే, గొప్పవారికే ఈ ప్రజానురాగం అనేది స్వభావంగా అబ్బుతుంది. ప్రజానురాగం స్వభావంగా అబ్బిన వాళ్ళు పాలన సక్రమంగా చేస్తారు, పాలనలో ఏమీ వైషమ్యాలను చూపించరు, పాలనతో పాటుగా ప్రజలందరూ ధర్మ మార్గంలో నడిచి అందరూ కూడా లాభపడాలి అనుకుంటారు. ఎప్పుడైనా అవసరం వస్తే వారికి ధర్మం మీద ఒక మంచి మాట చెప్పైనా సరే వాళ్ళని ధర్మంలోకి ప్రోత్సహిస్తారు. ఇది ఎంతో సాధన చేసి కరుణ లాంటి మంచి గుణాలను అలవాటు చేసుకుంటే నీకు అబ్బిన స్వభావం, ఆ స్వభావం ప్రకారం నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇదేమీ అద్భుతం కాదు అని మహర్షులు అంటున్నారు. నాత్యద్భుతమిదం నాథ తవాజీవ్యానుశాసనం ప్రజానురాగో మహతాం ప్రకృతి కరుణాత్మనాం అని. ఒకవైపు నువ్వు చాలా గొప్పవాడివి, గొప్ప గుణాలను సాధించుకున్నావు కాబట్టే ఈ ప్రజానురాగం నీకు అబ్బింది. ప్రజానురాగంతో ఇలాంటి ఉపదేశాలు, ఇలాంటి పాలనా విధానాలను నువ్వు అనుసరిస్తున్నావు అని చెప్తున్నారు. మరొక వైపు ప్రజల మీద అనురాగంతో ఉండటము, ప్రజలను మంచి మార్గంలో నడిపించటము, ప్రజలను సక్రమంగా పాలించటము అనేదేమీ మేము అద్భుతంగా చేశాము అని ఎవరూ అనుకోనక్కర్లేదు. పాలకులుగా దిగిన వాళ్ళు కరుణ లాంటి గొప్ప గుణాలతో దిగాలి. ఈ ప్రజలందరినీ పాలించగలిగినటువంటి గొప్పతనంతో దిగాలి. గొప్పతనం ఉంటేనే దిగాలి. దిగిన తర్వాత సక్రమంగా పాలన చేయాలి. ఆ పాలనని బాధ్యత అనుకుని చేయాలి. అంతేగాని అద్భుతము, మేమే అద్భుతమైన పాలన అందించాము, మిగతా వాళ్ళు ఎవరూ చేయలేరు అని ఎవరూ అనుకోకూడదు అనేటువంటి సూచనను కూడా ఇందులో చేస్తూనే ఉన్నారు. చేస్తూ నాత్యద్భుతమిదం నాథ తవాజీవ్యానుశాసనం ప్రజానురాగో మహతాం ప్రకృతి కరుణాత్మనాం అని అంటున్నారు. అన్నారు, నువ్వు చెప్పిన ప్రతి మాట చాలా విలువైన మాట. నీ ప్రతి మాటకి మాలో ఉండేటువంటి అజ్ఞానపు పొరలు తొలగిపోయినాయి. అద్యనస్తమసఃపారః త్వయోపాసాదిత ప్రభో భ్రామ్యతాం నష్టదృష్టీనాం కర్మభిర్దైవ సంజ్ఞితై అని. అద్య ఈరోజు నీ మాటలు విన్నాం కదా, నీ మాటలు విన్నటువంటి నహ మాకు తమసహ పార, అంధకారం అజ్ఞానం అనే దాని యొక్క అవతల తీరం అనేది తెలిసింది మాత్రమే కాదు, త్వయా ఉప ఆసాదిత, ఆ అవతల తీరానికి నువ్వు చేర్చావు కూడా మమ్మల్ని.
అజ్ఞానం తాలూకు అవతలి తీరమైనటువంటి ఈశ్వరతత్వం, ఆ ఈశ్వరతత్వాన్ని అందుకునేందుకు ఉండేటువంటి 2 రకాల సాధనాలు, వీటిని గురించి చెప్పావు. కాబట్టి మమ్మల్ని ఆ తీరానికి చేర్చేశావు. త్వయా ఉప ఆసాదిత, నువ్వు దగ్గరుండి మమ్మల్ని చేర్చావు. ప్రభో, నువ్వు సమర్థుడివి కాబట్టి ఈ పని చేశావు. ఇంతవరకు మాకు రకరకాల సందేహాలు, రకరకాల భ్రమలు ఉండేవి. భ్రామ్యతాం నష్టదృష్టీనాం, సరిగ్గా నిర్ణయం లేక కొంచెం ఇటు అటుగా కూడా ఉండేది. మా దృష్టి సరిగ్గా పనిచేయట్లేదు. కర్మభిర్దైవ సంజ్ఞితై, రకరకాల కర్మలు, ఆ కర్మల తాలూకు ఫలితాలు, వాటిని అందుకోవటంలో చూపించేటువంటి ఉత్సుకత, ఇలాంటి వాటితో మేము చాలా నష్టపోయి ఉన్నాము. ఇలాంటి మాకు మంచి దారిదీపం లాంటి ఉపదేశం చేశావు. ఆ దీపంతో మేము అవతలి తీరాన్ని కనుక్కునేటట్లుగా చేశావు. అద్యనస్తమసః పారః త్వయోపాసాదితః ప్రభో, భ్రామ్యతాం నష్టదృష్టీనాం కర్మభిర్దైవ సంజ్ఞితై. మాకింత ఉపకారం చేశావు కదా, నిన్ను ఏమని పొగడాలి? నిన్ను పొగడాలా, లేకపోతే నిన్ను పంపించి చీకటికి అవతల ఉండేటువంటి తన తత్వాన్ని తెలియచేసినటువంటి ఆ పరమపురుషుణ్ణి నమస్కరించుకోవాలా? నిన్ను పొగడాలా, ఆయన్ని పొగడాలా? అంటే ఆయన్ని పొగడటమే మంచిది అని అనిపిస్తోంది. అందువల్ల ఆయన్నే పొగుడుతూ ఆయనకే నమస్కారం చేసుకుంటాము అని. నమో వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే, యో బ్రహ్మక్షత్రమావిశ్య బిభర్తీదం స్వతేజస అని ఆ పరమాత్మకు నమస్కారం చేసుకున్నారు. నమః, ఆయనకే నమస్కారం. వివృద్ధ సత్వాయ, సత్వం కేవల సత్వరూపాన్ని ధరించి పెద్దగా పెరిగి ఉన్నటువంటి సత్వమూర్తి అయినటువంటి ఆ శ్రీహరికి నమస్కారం. నమః పురుషాయ, ప్రాణులన్నిటి శరీరాలలో ఉండేటువంటి ఆ పరమ పురుషుడికి నమస్కారం. నమః మహీయసే, ఈ లోకంలో ఉండే వాళ్ళందరికంటే గొప్పవాడైనటువంటి ఆ పరమపురుషుడికి నమస్కారం. ఈ లోకంలో ఉండే వస్తువులన్నిటికంటే కూడా గొప్పగా ఉండేటువంటి ఆ పరమపురుషుడికి నమస్కారం. నమో వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే, యః బ్రహ్మక్షత్రమావిశ్య బిభర్తి. సత్వమూర్తి అయినటువంటి ఆ శ్రీహరే పాలన అనేటువంటి బాధ్యతను నెత్తికెత్తుకుని ఈ సృష్టిని పరిపాలించాలి అనేటువంటి బాధ్యతను తీసుకుని ఆ బాధ్యతను నిర్వర్తించటానికి బ్రహ్మక్షత్రం, ఒకవైపు జ్ఞానం ఉండేటువంటి బ్రాహ్మణులు, ఒకవైపు బలం ఉండేటువంటి క్షత్రియులు, ఇంకొక వైపు మిగతా వాణిజ్యాదులు చేసేటువంటి వాళ్ళు, ఇంకోవైపు మిగతా వర్గాల వాళ్ళు, ఈ రూపాలన్నిటినీ తానే ధరించి ఇదం, ఈ విశ్వాన్ని బిభర్తి, రక్షిస్తున్నాడు. ఓజసాం, తన యొక్క ప్రభావంతో అన్ని రూపాలను తానే ధరించి ఈ సృష్టి సక్రమంగా సాగేటువంటి ప్రతి అంశం రూపేణా తానే నిలిచి ఈ సృష్టిని నిలబెడుతున్నాడు. అలాంటి నిలబెట్టేటువంటి వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే నమః అని మహర్షులందరూ నమస్కారం చేస్తున్నారు. ఈ సృష్టిని సక్రమంగా పాలించటం కోసం ఆయన రకరకాల ప్రజలను సృష్టి చేశాడు. ఆ రకరకాల ప్రజల్లో ఎవరిలో ఏ విశేషం ఉన్నా సరే ఆ విశేషం ద్వారా పక్క వాళ్లకు లాభం కలిగేటట్లుగా చేస్తాడు. విద్యావంతులలో ఉండేటువంటి విద్య బలంతో రక్షణ చేసే వాళ్ళకి సహకారిగా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. బలంగా ఉండేటువంటి వారి యొక్క బలము విద్యావంతులను రక్షించటానికి వీలుగా ఉండేటట్లుగా ఏర్పాటు చేశాడు. వీళ్ళిద్దరి జ్ఞాన బలాలను మిగతా వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. ఈ 3, 4, 5 ఇలా ఎంతమంది ఉన్నా ఎవరెవరికి ఉండేటువంటి అసాధారణమైనటువంటి గుణాలతో మొత్తం ఈ సృష్టి నడిచేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఇదం బిభర్తి ఓజస, ఎవరికి వారు మేము నడిపిస్తున్నాము, మేము లేకపోతే ఈ సృష్టి ఎలా నడుస్తుంది అని అనుకుంటారు. ఎవరు లేకపోయినా నడుస్తుంది. ఎవరు లేకపోయినా ఇలా నడుస్తుంది అంటే నడిపించేవాడు ఆయన ఉన్నాడు. నడిపించేవాడు ఆయన ఉండి ఇంకొక కొత్త రూపాన్ని ధరించైనా సరే నడిపిస్తాడు. అన్నిటినీ నడిపించేది, అందరినీ నడిపించేది ఆయన. అలాంటి వాడికి నమస్కారం
అని చక్కగా చెప్పారు. నమో వివృద్ధ సత్వాయ పురుషాయ మహీయసే యో బ్రహ్మ క్షత్రమావిశ్య బిభర్తీదం స్వతేజస అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 53 శ్లోకాలు కలిగినటువంటి 21వ అధ్యాయం, 4వ స్కంధంలోని 21వ అధ్యాయం పూర్తయింది. పృథోరనుశాసన వర్ణనం అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో పృథు మహారాజు గారు మళ్ళీ రాజ్యానికి తిరిగి రావటం, రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన్ని గౌరవించి స్వాగతించటము, ఆయన రాజ్యంలో ఉండి అందరినీ చక్కగా పరిపాలన చేయటము. ఒకరోజు ఆయన మహాసత్ర దీక్ష ప్రారంభించి ఆ సత్రయాగంలో దేవతలు ఋషులు వీళ్ళందరూ కొలువై ఉండగా వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగించటము. ఆ ప్రసంగంలో ఆయన ధర్మము జ్ఞానము అనే 2 మానవులకు కావలసినటువంటి పురుషార్థాలను పట్టుకుని 2 పురుషార్థాలను ఇచ్చేటువంటి ఈశ్వరుడు యొక్క తత్వాన్ని నిర్ణయించి చూపించటము, ఆ ఈశ్వర తత్వాన్ని అందుకోవటం కోసం ఏ ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని చెప్పటము. ఆయన చెప్పినటువంటి విషయాన్ని అక్కడుండే దేవతలు మహర్షులు వీళ్ళందరూ ఆమోదించటము, ఆమోదించి నువ్వు చాలా గొప్పవాడివి అని ఆయన్ని పొగడటము, అందరూ చివరికి పరమాత్మను నమస్కరించుకోవటము అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 21వ అధ్యాయం ఇక్కడికి పూర్తయితే 22వ అధ్యాయాన్ని మైత్రేయ ఉవాచ, మైత్రేయ మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. జనేషు ప్రగృణత్స్వేవం పృథుం పృథుల విక్రమం తత్రోపజగ్ముర్మునయ చత్వార సూర్యవర్చస అని. ఈ యజ్ఞం పూర్తయిందా పూర్తవలేదా, ఈ యజ్ఞం పూర్తయిన తర్వాత ఇలాంటి మాటలేమి అక్కర్లేదు. ఈయన గురించి జనేషు ప్రగృణత్స్వేవం, జనాలందరూ ఇలాగే మాట్లాడుకుంటూ ఉండగా, జనాలంటే దేవతలు పితరులు మానవులు అందరూ కూడా ఈయన గురించి ఇలాగే గొప్పగా మాట్లాడుకుంటూ ఉండగా, జనేషు ప్రగృణత్సు ఏవం పృథుం పృథుల విక్రమం, చాలా విస్తారమైన పరాక్రమం కలిగినటువంటి పృథు మహారాజు గారి గురించి మాట్లాడుకోనివాడు లేడు అనే పరిస్థితులలో ఉండగా, తత్రోపజగ్ముర్మునయ, మునయ సనక సనందనాదులు 4 కూడా, చత్వార 4, సూర్యవర్చస సూర్యుడు లాంటి తేజస్సుతో ఈ పృథు మహారాజు గారు ఉన్న చోటికి వచ్చారు. అది యజ్ఞంలోనే జరిగి ఉండొచ్చు, లేకపోతే యజ్ఞం పూర్తయిన తర్వాత పృథు మహారాజు గారి ఇంట్లోనైనా జరిగి ఉండొచ్చు. శ్రీహరి వాక్యం ప్రకారం అయితే పృథు మహారాజు గారి ఇంట్లో జరిగి ఉండాలి. కాబట్టి తత్రోపజగ్ముహు, ఎక్కడైతే పృథు మహారాజు గారు ఉన్నారో అక్కడికే వచ్చారు. జనేషు ప్రగృణత్స్వేవం పృథుం పృథుల విక్రమం తత్రోపజగ్ముర్మునయ చత్వార సూర్యవర్చస. తాంస్తు సిద్ధేశ్వరాన్ రాజా వ్యోమ్నోవతరతోర్చిష లోకానపాపాన్ కుర్వత్యా సానుగోచష్టలక్షితాన్ అని ఈ 4 సనక సనందన సనాతన సనత్ కుమారులు 4 కూడా పైనుంచి ఆకాశంలోంచి దిగి వస్తుంటే, తాంస్తు వాళ్ళని సిద్ధేశ్వరాన్, సిద్ధులందరికీ చాలా చాలా పూజ్యులైనటువంటి సిద్ధులలో కల్లా ఉత్తములైనటువంటి 4 వస్తుంటే, రాజా పృథు మహారాజు గారు వ్యోమ్నోవతరత, ఆకాశం నుంచి దిగి వస్తుంటేనే చూసేశాడు. ఆకాశం నుంచి వాళ్ళు దిగుతుంటేనే చూసేశాడు. వాళ్ళు దిగేటప్పుడు ఎలా దిగారు అంటే, అర్చిష లోకాన్ అపాపాన్ కుర్వత్యా, వాళ్ళ తేజస్సు ఎంత గొప్పదైన తేజస్సు అంటే, ఆ తేజస్సు ఏ లోకంలోకి ప్రసరిస్తే ఆ లోకంలో ఉన్న వాళ్ళ పాపాలు తొలగిపోతాయి అనే స్థాయిలో ఉండే తేజస్సు. అర్చిష లోకాన్ అపాపాన్ కుర్వత్యా, వాళ్ళను చూసిన వాళ్ళు కానీ లేదా వాళ్ళు దిగి వస్తే ఏ లోకంలోకి దిగి వస్తే ఆ లోకంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ పాపాలను పోగొట్టుకోగలరు. అలాంటి తేజస్సు వాళ్ళది. ఆ తేజస్సుతో వాళ్ళు దిగొస్తుంటే వాళ్ళని ముందే చూసేశాడు. అయితే రాజుగారు ఒక్కడే కాదు, రాజ్యంలో యోగ్యులు చాలామందే ఉన్నారు. సానుగహం, ఆయన అనుచరులు కూడా చూశారు. అచష్ట, ఎలా అచష్ట అంటే అందులో యోగ్యతలో కొంచెం ఇటువంటి తారతమ్యాలు ఉంటే ఉండవచ్చు. లక్షితాన్, రాజుగారేమో ఈ తేజస్సు సనకాది సిద్ధులదే అని నిర్ణయించి
నిర్ణయించి చూసేశాడు. మిగతా వాళ్ళేమో కొంతమంది ఈ తేజస్సు ఎవరో మహాత్ములు దిగి వస్తున్నారు, మహాత్ములది కాకుండా ఈ తేజస్సు ఈ లోకంలో కనిపించదు అని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకుని కొంతమంది చూశారు, కొంతమంది మహాత్ములు అని చూశారు. ఈయన మాత్రం సనకాదులు అని నిర్ణయించుకునే చూశాడు. తాంస్తు సిద్ధేశ్వరాన్ రాజా వ్యోమ్నోవతరతోర్చిష లోకాన్ అపాపాన్ కుర్వత్యా సానుగో చష్టలక్షితాన్ తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదుత్సిరివోత్థిత స సదస్యానుగో వైన్య ఇంద్రియేషో గుణానివా. వాళ్ళని చూసిన వెంటనే మహారాజు గారు ఏం చేశాడు అంటే, ఇంటిదాకా రాని వచ్చిన తర్వాత ఓహో వచ్చారా అని ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకుందాము అనే పనేమీ చేయలేదు. వాళ్ళు తన కంటికి కనిపించిన వెంటనే మనిషి దిగ్గున లేచి నుంచున్నాడు. ఎందుకు నుంచున్నాడు అంటే, బహుశః తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సు. వాళ్ళని చూసిన వెంటనే తన ప్రాణాలన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయినటువంటి ప్రాణాలను తిరిగి తెచ్చుకోవటానికి అన్నట్లుగా లేచి నుంచున్నాడు. ప్రాణాలే పోతుంటే దిగ్గున ఎలాగైతే లేచి నుంచుంటారో అలా వీళ్ళని చూసి ఆయన దిగ్గున లేచి నుంచున్నాడు. తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సు ఇవ ఉత్థిత. లేచాడు. సహజంగానే రాజుగారు లేస్తే మిగతా వాళ్ళందరూ లేవాల్సిందే కదా. సదస్య అనుగహ. ఆ సభలో ఉండేటువంటి వాళ్ళు, ఆయన పరిచారకులు అందరూ కూడా లేచి నుంచున్నారు. వైన్య, ఈయన తండ్రి గారైతే అలా లేచి నుంచుండేవాడు కాదు, వేణ మహారాజు గారైతే లేచి నుంచునేవాడు కాదు. నేను వస్తే నువ్వెందుకు లేచి నుంచోలేదు అని అడిగేవాడు. కానీ పుత్రుడు ఇతను మాత్రం యోగ్యుడు కాబట్టి లేచి నుంచున్నాడు. ఇంద్రియేష గుణానివ. సాధారణ జీవుడు లేదా సాధారణ మానవుడు ఎవరైనా సరే ఇంద్రియాలతో ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని అందుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉండేటువంటి ఏ మానవుడైనా సరే గుణానివ, ఏదైనా మంచి వాసన కానీ లేదా మంచి రూపం కానీ కనిపిస్తే నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని పట్టించుకోకుండా ఆ వాసన వచ్చిన వైపు, ఆ రూపం ఉన్న వైపు దిగ్గున లేచి నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. అలా ఈయన కూడా ఈ తేజస్సు వైపు ఆకర్షింపబడి దిగ్గున లేచి నుంచుని అటువైపు తిరిగాడు. తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సురివోత్థిత స సదస్యానుగో వైన్య ఇంద్రియేషో గుణానివ అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ శ్లోకంలో రాజుగారి వినయం గురించి మాత్రమే ప్రస్తావన చేయటం లేదు. రాజుగారు పెద్దవాళ్ళు వస్తే, గొప్పవాళ్ళు వస్తే లేచి నుంచుంటున్నాడు అని మాత్రమే చెప్పటం లేదు. ఎవరైనా సరే పెద్దవాళ్ళు వస్తే లేచి నుంచోవాలి అనేటువంటి ప్రధాన ధర్మ సూక్ష్మాన్ని కూడా చెప్తున్నారు. ఊర్ధ్వం ప్రాణాహ్యుత్క్రామంతి యూనస్థవిర ఆగతే ప్రత్యుత్థానాభివాదాభ్యాం పునస్తాన్ ప్రతిపద్యతే అని ధర్మశాస్త్రవచనం. ఎప్పుడైనా పెద్దవాళ్ళు వస్తే, వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, జ్ఞానంలో పెద్దవాళ్ళు కావచ్చు, విద్యలో పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి చిన్నపిల్లల ప్రాణాలు, వాళ్ళకంటే వయసులో చిన్నవాళ్ళ ప్రాణాలు ఎగిరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయిట. ఊర్ధ్వం ప్రాణాహి ఉత్క్రామంతి యూనః స్థవిర ఆగతే. వయసులో చిన్నవాళ్ల ప్రాణాలు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఆ బయటకు వచ్చిన ప్రాణాలని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అంటే ప్రత్యుత్థాన అభివాదాభ్యాం, వాళ్ళని చూసి లేచి నుంచోవాలి. నుంచుని వాళ్ళకి అభివాదం, నమస్కారం లాంటివి చేయాలి, పలకరించాలి, క్షేమ సమాచారాలు లాంటివి అడగాలి. వాళ్ళు ఏమన్నా మంచి విషయం చెప్తే వినాలి, వినయంగా ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే పునస్తాన్ ప్రతిపద్యతే, ఆ ప్రాణాలను తిరిగి మళ్ళీ పొందగలుగుతాడు. ప్రాణాలు లేచిపోవట్లేదు, ప్రాణాలు బాగానే ఉన్నాయి అనే మాట ఎవరు అనరు. ఎందుకంటే ప్రాణాలు అంటే ప్రాణశక్తి, ప్రాణానికి ఉండేటువంటి శక్తి అనే అర్థం తీసుకోవచ్చు. ప్రాణానికి ఉండేటువంటి ఎన్నో శక్తులలో కొన్ని శక్తులు లేచి వెళ్ళిపోతున్నట్లుగా ఉంటాయి. వాళ్ళు మళ్ళీ ఈయన్ని గనక ఆశీర్వదిస్తే, ఏదో సమాస్ సంజీవ శాశ్వతి అని మహర్షులు అన్నట్లుగా ఆశీర్వదిస్తే వీళ్ళకి మళ్ళీ ప్రాణశక్తి అనేది పుంజుకుంటుంది. లేకపోతే ప్రాణశక్తి అనేది క్రమక్రమంగా తరిగిపోతూ ఉంటుంది
అని ధర్మశాస్త్ర వచనం ఉంది. ఆ వచనాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి, అందరూ దీన్ని ఆచరించాలి. పృథు మహారాజు గారు దానికి ఆదర్శ పురుషుడిగా ఆచరించి చూపిస్తున్నాడు. దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా అలవాటు చేసుకోవాలి. అంతే తప్ప పెద్దేముంది చిన్నేముంది, అంతా ఒకటే, అంతా మానవులే అనే పిచ్చి మాటలేం మాట్లాడకూడదు. పెద్దవాళ్ళు వస్తే లేచి నుంచోవాలి, నుంచుని వాళ్ళకి దండం పెట్టుకోవాలి, వాళ్ళతో మంచి మాట మాట్లాడాలి, పలకరించాలి, మొహం తిప్పుకోకూడదు. లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఆ ధర్మ సూక్ష్మాలను ఆచరించుకోవాలి అనే సూచన కోసం కూడా ఈ శ్లోకాన్ని మహర్షి గారు చెప్తున్నారు. తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సు రివోత్థిత స సదస్యానుగో వైన్య ఇంద్రియేషో గుణానివ అని. మీకు ఇష్టమైన వాసన కనిపిస్తే ఎవరూ చెప్పకుండానే లేచి నుంచున్నటువైపు వెళ్ళట్లేదా? మీకు బాగా కంటికి బాగా కనిపించేటువంటి రూపం కనిపిస్తే లేచి నుంచుని దాన్ని బాగా పరిశీలించి చూడటం లేదా? అది స్వభావంగా మీలో లేదా? అలాగే పెద్దలు వస్తే లేచి నుంచోవటం అనే దాన్ని స్వభావంగా ఉంచుకొని తీరాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ దృష్టాంతంతో చెప్తున్నారు. చెబుతూ గౌరవాద్యంత్రిత సభ్య ప్రశ్రయానతకంధర విధివత్ పూజయాంచక్రే గృహీతాధ్యర్హణాసనాన్ అని తరువాత చేయవలసినటువంటి పనులు కూడా సక్రమంగా రాజుగారు నిర్వర్తించారు అని చెప్తున్నారు. గౌరవాత్, వాళ్ళ మీద చాలా గౌరవం ఉంది. యంత్రిత, వాళ్ళకి తాను వశీకృత అయిపోయాడు, వాళ్ళకి దాసుడిగా మారిపోయాడు. సభ్య, ఎవరైనా 10 మంది ఉంటే 10 మందిలో ఎలా నడుచుకోవాలి అని చక్కగా తెలిసినవాడు. సభాయాం సాధు. ప్రశ్రయానత కంధర, వినయంతో ఆయన తల వంగిపోయింది. ప్రశ్రయానత కంధర, అంత వినయంగా ఉన్నాడు. వినయంగా విధివత్ పూజయాంచక్రే, వచ్చిన వాళ్ళని శాస్త్రం ప్రకారం పూజించాడు. వాళ్ళకు ముందు గృహీతాధ్యర్హణాసన, ముందు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. ఒక ఆసనం చూపించి ఆసనం మీద కూర్చోండి అని సీట్ ఆఫర్ చేశాడు. చేసి వాళ్ళని గౌరవించవలసిన తీరులో గౌరవించాడు, పూజించుకోవలసిన తీరులో పూజించుకున్నాడు. గౌరవాద్యంత్రిత సభ్య ప్రశ్రయానత కంధర విధివత్ పూజయాంచక్రే గృహీతాధ్యర్హణాసనాన్. కాళ్ళు కడిగాడు కదా వాళ్ళకి, ఆ కాళ్ళు కడిగినటువంటి తత్పాద శౌచ సలిలై మార్జితాలకబంధన తత్ర శీలవతాం వృత్తం ఆచరన్ మానయన్నివ. వాళ్ళ పాదాలను తానే కడిగాడు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఊరుకోలేదు. కడిగి తత్పాద శౌచ సలిలై, ఆ పాదాలను కడిగినటువంటి నీళ్ళని తన నెత్తిని చల్లుకున్నాడు. మార్జిత అలకబంధన, చల్లుకోవటం అంటే తల మీద పడనట్లుగా చల్లుకోవటం కాదు, తన తలకాయ మీద ఉండేటువంటి జుట్టు తడిసేటట్టుగా చల్లుకున్నాడు. మార్జిత అలకబంధన, జుట్టు తడిసేటట్టు, ఆ జుట్టు మీద నీటి బిందువులు కనిపించేటట్లు చల్లుకున్నాడు. తత్ర శీలవతాం వృత్తం ఆచరన్, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఎలా నడుచుకోవాలి అనే విషయంలో మార్గదర్శకాలు ఉన్నాయి కదా, ఆ మార్గదర్శకాలను స్వభావంగా చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. శీలవంత, వాళ్ళ వృత్తం, అలాంటి వాళ్ళు నడుచుకునే తీరును ఈయన చూపించాడు. ఆచరన్ మానయన్నివ, దాన్ని గౌరవిస్తూ పెద్దవాళ్ళు వస్తే ఏం చేయాలి అనే విషయంలో ఉన్న మార్గదర్శకాలన్నిటినీ గౌరవిస్తూ, దాన్ని పాటించే వాళ్ళని గౌరవిస్తూ, మిగతా వాళ్ళకి కూడా ప్రేరణ ఇస్తూ ఈ పని చేశాడు. తత్పాద శౌచ సలిలైర్ మార్జితాలకబంధన తత్ర శీలవతాం వృత్తం ఆచరన్ మానయన్నివ. ఇది చేసిన తర్వాత హాటకాసన ఆసీనాన్ స్వధిష్ణ్యేష్వివ పావకాన్ శ్రద్ధా సంయమ సంయుక్త ప్రీత ప్రాహ భవాగ్రజాన్. వాళ్ళందరికీ నలుగురికి కూడా 4 బంగారు సింహాసనాలు చూపించాడు. వాళ్ళ నలుగురు ఆ సింహాసనాల మీద కూర్చున్నారు. మామూలుగా అయితే కూర్చోరు, ఈరోజు మాత్రం ఎందుకో కూర్చున్నారు. హాటకాసనే ఆసీనాన్, బంగారు సింహాసనంలో ఈ 4 సిద్ధులు, సూర్యవర్చస అని ఇంతకుముందు అనుకున్నాం కదా, సూర్యుల్లాగా వెలిగిపోతుండేటువంటి 4 కూర్చునేసరికి ఈ 4 ఎలా ఉన్నారు, అసలు ఆ సీన్ ఎలా ఉంది అంటే, స్వధిష్ణ్యేష్వివ పావకాన్, 4 కుండాల్లో 4 అగ్నులు వెలుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. 4 కుండాలు
ఆవసత్యం అని ఒక కుండం, లేదా గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని అనే 3 కుండాలు. ఆ 3 కుండాల్లో అగ్నులు గనక ప్రజ్వరిల్లుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారు వాళ్ళు. స్వధిష్ణ్యేష్వివ పావకాన్, వాళ్ళని శ్రద్ధా సంయమ సంయుక్త, ముందు శ్రద్ధగా ముందు ఒళ్ళంతా దగ్గర పెట్టుకుని వినయంగా గౌరవించాడు. ఆ వినయంతో సంయుక్త ప్రీత, వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషించాడు. ఆ సంతోషంతో ప్రాహ, వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. భవాగ్రజాన్, వాళ్ళేమి ఇప్పటి వాళ్ళు అప్పటి వాళ్ళు కారు, చూడడానికి చిన్నపిల్లల్లా ఉంటారు, కానీ ఎప్పుడో సృష్టి ప్రారంభమైనప్పుడు పుట్టిన వాళ్ళు. భవే సంసారే అగ్రజాన్, ఎప్పుడో మొదట్లో పుట్టినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఈయన చాలా చక్కగా గౌరవించాడు. గౌరవించి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. హాటకాసన ఆసీనాన్ స్వధిష్ణ్యేష్వివ పావకాన్ శ్రద్ధా సంయమ సంయుక్త ప్రీత ప్రాహ భవాగ్రజాన్ అని మైత్రేయ మహర్షి గారు, పృథు మహారాజు గారు సనకాది మహర్షులు వస్తే, మునులు వస్తే ఎలా వినయంగా నడుచుకున్నాడు అనే విషయాన్ని ఈ 6 శ్లోకాల్లోనూ తెలియ చెప్పారు. పృథు మహారాజు గారు వాళ్ళతో ఏం మాట్లాడారు, వాళ్ళు తిరిగి ఎంతో ఏం మాట్లాడారు అనేది పై కథ. కానీ ఇంతవరకు పృథు మహారాజు గారి మాటల్లో కానీ మహర్షి గారి మాటల్లో కానీ మనం అందుకోవలసినటువంటి అంశాలు, చాలా చక్కని అంశాలు ఉండనే ఉన్నాయి. అందులో పృథు మహారాజు గారు చెప్పినటువంటి ధర్మము, జ్ఞానము, ఈ రెండిటికి ఈశ్వరుడికి ఉండేటువంటి సంబంధము, ఈ రెండూ తెలిసిన వాళ్లతో మనం మసులుకోవలసినటువంటి తీరు అనేటువంటి అంశం ఒకటి. దానితో పాటుగా పిల్లలు తల్లిదండ్రులకు వాళ్ళ ద్వారా అందవలసినటువంటి లాభం, ఆ బాధ్యత, దాన్ని తీర్చే విధానం అని ఇంకొక అంశం. పరమాత్మ సృష్టి, సృష్టిలో భాగాలు, ఆ భాగాలు చేసుకునేటువంటి పరస్పర ఉపకారాలు అనేటువంటి అంశం ఇంకోటి. ఈ పరమాత్మ సృష్టిలో భాగమైనటువంటి పాలకులు, ఆ పాలకులకు ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం, ఆ లక్షణంతో వారు అలవాటు చేసుకోవలసినటువంటి స్వభావం అనేది మరొక అంశం. దీంతో పాటు పెద్దలను గౌరవించవలసినటువంటి తీరు, పెద్దలు వస్తే లేచి నుంచోవలసిన తీరు, ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళకంటే మరొకరు పెద్దలు ఉంటే వాళ్ళ పట్ల నడుచుకోవలసినటువంటి తీరు అనేటువంటిది ఈ అంశం. ఈ అంశాలన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇందులో ప్రతి అంశము మనకు సంబంధం ఉన్న అంశమే, ప్రతి అంశము మనం నేర్చుకోవలసినటువంటి విషయాలను తెలిపేటువంటి అంశమే. వీటిని మనం జాగ్రత్తగా పరిశీలించుకుని మన నడవడిక చక్కగా మంచిగా ఉండేటట్లు చూసుకోవటం మాత్రమే కాకుండా ధర్మమయంగా ఉండేటట్లుగాను, తత్వజ్ఞానాన్ని అందుకునేటట్లుగాను చూసుకోవటం కూడా మన బాధ్యత. ఆ బాధ్యతను మనం నిర్వహించడానికి సమాయత్తమవుదాం. ఈ అంశాలన్నిటినీ కొంచెం విశాలమైనటువంటి మనస్సుతో మనం పరిశీలించుకుందాం. మనకు ఆ పరిశీలనకు కావలసినటువంటి విశాల హృదయాన్ని, మన బాధ్యతలను తెలియచేసేటువంటి, మన బాధ్యతలను మనకు బాగా అర్థమయ్యేట్లు చెప్పేటువంటి ఉపదేశాన్ని అందించవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు శ్రీమద్భాగవతం 4వ స్కంధంలో 21వ అధ్యాయంలో 40వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అలాగే 22వ అధ్యాయంలో శ్లోకాలు కూడా మరికొన్ని పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ఏకవింశాధ్యాయే శ్లోకాః పుమాన్ లభేతానతివేలమాత్మనః ప్రసీదతోత్యంతశమం స్వతస్వయం యన్నిత్య సంబంధ నిషేవయా తతః
పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం అశ్నాత్యనంతః ఖలు తత్వకోవిదైః అస్నాత్యనంతః ఖలు తత్వకోవిదైః శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్యనామభిః శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్యనామభిః న వై తథా చేతనయా బహిష్కృతే న వై తథా చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస్య పర్యగుః హుతాశనే పారమహంస్య పర్యగుః యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధా తపో మంగళమౌన సంయమైః శ్రద్ధా తపో మంగళమౌన సంయమైః సమాధినా బిభ్రతిహార్థదృష్టయే సమాధినా బిభ్రతిహార్థదృష్టయే యత్రేదమాదర్శ ఇవావభాసతే యత్రేదమాదర్శ ఇవావభాసతే తేషామహం పాదసరోజరేణుం తేషామహం పాదసరోజరేణుం ఆర్యావహేయాధికిరీటమాయుః ఆర్యావహేయాధికిరీటమాయుః యన్నిత్యదా బిభ్రత ఆశుపాపం యన్నిత్యదా బిభ్రత ఆశుపాపం నశ్యత్యముం సర్వగుణా భజంతి నశ్యత్యముం సర్వగుణా భజంతి గుణాయనం శీలధనం కృతజ్ఞం గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేను సంపదః వృద్ధాశ్రయం సంవృణతేను సంపదః ప్రసీదతాం బ్రహ్మకులంగవాంచ ప్రసీదతాం బ్రహ్మకులం గవాం చ జనార్దనః సానుచరశ్చ మహ్యం జనార్దనः సానుచరశ్చ మహ్యం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి బ్రువాణం నృపతిం ఇతి బ్రువాణం నృపతిం పితృదేవద్విజాతయః పితృదేవద్విజాతయః తుష్టువుర్హృష్టమనసః తుష్టువుర్హృష్టమనసః సాధువాదేన సాధవః సాధువాదేన సాధవః పుత్రేణ జయతే లోకాన్ పుత్రేణ జయతే లోకాన్ ఇతి సత్యవతీ శృతిః ఇది సత్యవతీ శృతిః బ్రహ్మదండహతః పాపో బ్రహ్మదండహతః పాపో యద్వేనోత్యతరత్తమః యద్వేనోత్యతరత్తమః హిరణ్యకశిపుశ్చాపి హిరణ్యకశిపుశ్చాపి భగవన్నిందయాతమః భగవన్నిందయాతమః వివిక్షురత్యగాత్సూనోః వివిక్షురత్యగాత్సూనోః ప్రహ్లాదస్యానుభావతః ప్రహ్లాదస్యానుభావతః వీరవర్య పితః పృథ్వ్యాః వీరవర్య పితః పృథ్వ్యాః సమాః సంజీవ శాశ్వతీః సమాః సంజీవ శాశ్వతీః యస్యేదృశ్యచ్యుతే భక్తిః యస్యేదృశ్యచ్యుతే భక్తిః సర్వలోకైకభర్తరీ సర్వలోకైకభర్తరీ అహో వయం హ్యద్యపవిత్రకీర్తే అహో వయం హ్యద్యపవిత్రకీర్తే త్వయైవ నాథేన ముకుందనాథాః త్వయైవ నాథేన ముకుందనాథాః య ఉత్తమశ్లోకతమస్య విష్ణోః య ఉత్తమశ్లోకతమస్య విష్ణోః బ్రహ్మణ్యదేవస్య కథాం యనక్తి
व्यनक्ति ब्रह्मण्यदेवस्य कथां व्यनक्ति नात्यद्भुतमिदं नाथ नात्यद्भुतमिदं नाथ तवाजीव्यानुशासनम् तव जीव्यानुशासनम् प्रजानुरागो महताम् प्रजानुरागो महताम् प्रकृतिः करुणात्मनाम् प्रकृतिः करुणात्मनाम् अद्य नस्तमसः पारः अद्य नस्तमसः पारः त्वयोपासादितः प्रभो त्वयोपासादितः प्रभो भ्राम्यताम् नष्टदृष्टीनाम् भ्राम्यताम् नष्टदृष्टीनाम् कर्मभिर्दैव संज्ञितैः कर्मभिर्दैव संज्ञितैः नमो विवृद्धसत्त्वाय नमो विवृद्धसत्त्वाय पुरुषाय महीयसे पुरुषाय महीयसे यो ब्रह्म क्षत्रमाविश्य यो ब्रह्म क्षत्रमाविश्य बिभर्तीदं स्वतेजसा बिभर्तीदं स्वतेजसा इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे एकविंशोऽध्यायः एकविंशोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे द्वाविंशाध्याये द्वाविंशाध्याये श्लोकाः श्लोकाः मैत्रेय उवाच मैत्रेय उवाच जनेषु प्रगृणस्त्वेवं जनेषु प्रगृणत्स्वेवं पृथुं पृथुलविक्रमम् पृथुं पृथुलविक्रमम् तत्रोपजग्मुर्मुनयः तत्रोपजग्मुर्मुनयः चत्वारः सूर्यवर्चसः चत्वारः सूर्यवर्चसः तांस्तु सिद्धेश्वरान् राजा तांस्तु सिद्धेश्वरान् राजा व्योम्नोऽवतरतोर्चिषा व्योम्नो अवतरोत्तिषा लोकानपापान् कुर्वत्या लोकानपापान् कुर्वत्या सानुगोचष्टलक्षितान् सानुगोचष्टलक्षितान् तद्दर्शनोद्गतान् प्राणान् तद्दर्शनोद्गतान् प्राणान् प्रत्यादित्सुरिवोत्थितः प्रत्यादित्सुरिवोत्थितः ससदस्यानुगो वैन्यः ससदस्यानुगो वैन्यः इन्द्रियेषो गुणानिव इन्द्रियेषु गुणानिव गौरवाद्यन्त्रितः सभ्यः गौरवाद्यन्त्रितः सभ्यः प्रश्रयानतकन्धरः प्रश्रयानतकन्धरः विधिवत् पूजयाञ्चक्रे विधिवत् पूजयाञ्चक्रे गृहीताध्यर्हणासनान् गृहीताध्यर्हणासनान् तत्पादशौचसलिलैः तत्पादशौचसलिलैः मार्जितालकबन्धनः मार्जितालकबन्धनः तत्र शीलवतां वृत्तम् तत्र शीलवतां वृत्तम् आचरन् मानयन्निव आचरन् मानयन्निव हाटकासन आसीनान् हाटकासन आसीनान् स्वधिष्ण्येष्विव पावकान् स्वधिष्णेष्विव पावकान् श्रद्धा संयम संयुक्तः श्रद्धा संयम संयुक्तः प्रीतः प्राह भवाग्रजान् प्रीतः
ప్రాహ భవాగ్రజాన్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ద్వావింశాధ్యాయే శ్లోకాః ద్వావింశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. పూనియర్హాసనాసీనులగవించి కరమర్థి విధివత్ ప్రకారమునను పూజించి తత్పదాంబోరుహక్షాళన సలిలంబులాత్మమస్తమునదాల్చి హాటక కలిత సింహాసనాసీనులై విహితాగ్నులను బోలి వెలుగుచున్న శర్వాగ్రజన్ముల సనకాదులను జూచి యతుల శ్రద్ధా సంయమాన్వితుండు పరమ సంప్రీతమతియునై పలికి రాజుగోరి, ఓ మంగళాయనులార, పూర్వ భవమునందెత్తి మంగళప్రద సుకర్మమేను చేసితి, మిము జోడ నిపుడు కలిగే అని పృథు మహారాజు చెప్పినటువంటి ధర్మయుతమైనటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశము. అదేవిధంగా అటువంటి వారి ఉన్న చోట వచ్చేటువంటి ఆ సనచతుష్టయమైనటువంటి వారి యొక్క అద్భుతమైనటువంటి రాకతో కూడినటువంటి ఎన్నో విశేషాలతో కూడినటువంటి అంశాలను ఈనాటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా అధ్యయనం చేసేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని కొనసాగించమని ఆ శ్రీనివాస పరబ్రహ్మను వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు శ్రద్ధగా పఠిస్తూ మంగళాంతంగా ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh